ఆకాష్ గారు ఫస్ట్ క్వశ్చన్ మీకే అండి. దేని గురించి అంటే మీరు ఈ సినిమాని బాగా చదువుకొని కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోవడం వల్ల తీయగలిగారు అనుకుంటున్నారా, లేదా బంకులు కొట్టి సినిమాలకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఈ సినిమా తీయగలిగారు అనుకుంటున్నారా? బంకులు కొట్టి తిరిగేది తీసామండి. అంతేగాని బాగా చదువుకొని పాస్ అయ్యి కష్టపడేది ఓన్లీ సినిమాలో కష్టపడ్డాం, కాలేజీలో అసలు కష్టపడలేదు. అన్ని 24 పేజెస్ నింపేసి రావాలి. కాలేజ్లో బ్యాక్ బెంచర్ అండి మీరు? ఫస్ట్ బెంచరా? బ్యాక్ బెంచర్. ఓకే. వంశీ గారు మీరండి, మీరు కాలేజ్లో ఇలానే కూర్చునే వల్ల ఇద్దరు అమ్మాయిల మధ్యలో, లేకపోతే బాయ్స్ గర్ల్స్ సైడ్? నాకు చెప్పిన ప్రకారం అయితే మధ్యలోనే కూర్చునేవాడు అని చెప్పాడు. అదే అప్పుడప్పుడు బ్యాక్ సీట్ అందరూ బాయ్స్ సౌండ్ లో చేసుకుంటారు. చైతన్య గారు బాగా మ్యూజిక్ చేసే వాళ్ళ టేబుల్ పైన దరువు వేస్తారు అవన్నీ. హౌ డిడ్ ద ఫస్ట్ ఇంటరాక్షన్ హ్యాపెండ్ విత్ ద టీమ్? Akash sir అయితే same. He watched all films of mine, Rajavaru Rani Garu, and irrespective of I don't have followers like Divya and Moksha, tippi kotte 50K kuda levu, but still you took me. I feel so grateful. And only performance base తో మీరు తీసుకుంటారు. I really like that. అట్లా చాలా ఫాలోవర్స్ ఆటోమేటిక్ గా వస్తారు. స్కెడ్యూల్ డిస్టర్బ్ అయింది. ఐ స్టిల్ రిమెంబర్. లేదు స్నేహ మీరు కంపల్సరీ ఉండాలి. ఫోన్ ఎత్తలేదు, అట్లా ఏమైనా జరిగిందా? ఒక ఫిలిం తో అలానే జరిగిందా? ఒక ఫిలిం తో క్లాష్ అయింది. ఓకే. డేట్స్ వల్ల మళ్ళీ మోక్షాని పంపించి వేరే స్కెడ్యూల్ వేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ అపాలజైజ్ ఫర్ దట్. అంటే మీరు షూట్ కి రావట్లేదు, మోక్షం తీస్తారు. he sent me back. ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్ మీకు. ఇప్పుడు ఆకాష్ గారికి ఫీలింగ్ లోపల చాపుడు ఏవేమో అన్ని అన్ని చెప్పేస్తున్నారు. ఎలా చెప్పేస్తున్నారు ఎవరికి I తెలియదు can sense that it is true. చెప్పండి. థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ. So thankful, grateful to Akash sir and whole team of Alnati Ramachandrudu. So happy to be part of this film. Grateful. So cutely she. అయిపోతుంది Finally. అయిపోతుంది. నువ్వు అసలు ఇందాక అడిగారు కదా, మీరు ఎట్లా నువ్వు అడిగావు కదా ఇందాక, ఏంటిది అది, ఎలా మీరు ఈ సినిమా చేస్తుంటే ఆకాశ్ దగ్గర స్టోరీ ఉంది, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, చేసాం చైతన్య గారు, మీరు హౌ డిడ్ యూ మీట్ ఆకాష్ ఫస్ట్ అండ్ దెన్ హౌ డిడ్ ద హోల్ యూ గెటింగ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ హ్యాపెండ్? అదే హీరోయిన్స్కి అంత ఇంపార్టెన్స్ నాకు ఇవ్వలేదు. డైరెక్ట్ ఫోన్ చేసి రోల్ ఉంది చేస్తావా అని అడిగాడు. ఇక చేస్తాను బ్రో, రోల్ అంటే అదే గొప్ప అవకాశమే, గొప్పది కదా అంటే, సరే రా నువ్వు రా ఎప్పుడో సార్ రా అన్నాడు. ఇంక వెళ్ళి ఆడిషన్ చేసాము. చూసి చెప్తామయ్యా, ఊరికి ఇసుకిస్తారా అది ఇది అన్నాడు. లేదు సార్ లేదు, మీరు టైం ఉన్నప్పుడే ఎప్పుడంటే అప్పుడు అన్న తర్వాత ఇంకా దాని తర్వాత చూసి సరే వచ్చిన వాళ్ళు ఈ కుర్రాడే బాగున్నట్టున్నాడు తీసుకుందామని అలా నన్ను తీసుకున్నారు. హీరో వాళ్ళనైతే వాళ్ళు డేట్స్ ప్రకారం అడ్జస్ట్ చేశారంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ డేట్స్ ఎలా వచ్చాయి. ఆకాష్ గారు, మరి నా రోల్ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు మీరు? శ్రీశైలము మీకు అట్లాంటి సీనియర్ ఉండేనా, లేకపోతే మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తుండేనా, లేకపోతే ఏంటి? బేసిక్గా మేమే అలా ర్యాగింగ్ చేసాము. మీరే ర్యాగింగ్? సో మీది నేను ప్లే చేస్తానా? మీ కాలేజ్లో మీరు శ్రీశైలమా? అంటే మేము శ్రీశైలం కాదు, ఒక బ్యాచ్ ఉంటుంది మాకు, అంతా ఒక 30 మెంబర్స్ బ్యాచ్ అనమాట. ఓకే. సో మేము ఫ్రెండ్స్ అందరం ఒక 30 మెంబర్స్ ఉంటాము. సో ఫ్రెండ్స్ అందరూ 30 మెంబర్స్ మాది. ఎక్కడికి వెళ్ళినా సరే 30 మంది బ్యాచ్. సో ఆ గ్యాంగ్తోనే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాయి, అందులో సస్పెండ్ అయ్యాము, అలాంటివి చాలా జరిగాయి. సో దాని నుంచి రాసిన కథ యాక్చువల్గా. ఇందులో ఏంటంటే బేసిక్గా మీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అవ్వడానికి కారణం మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, అన్వేష్. అవును. అతని నుంచి ఇన్స్పైర్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఈ రఫ్తారు ఆ టైప్ ఆఫ్ శ్రీశైలం క్యారెక్టర్ లైన్ మల్టిపుల్ గా ఉంటాయి. నాకైతే మంచి ఛాన్స్ ఇచ్చారు బ్రో. చైతన్య కాలేజ్లో నన్ను ర్యాగింగ్ చేస్తుండే జూనియర్ కాబట్టి నాకు ఫస్ట్ టైం నేను నా పగంతా తీర్చుకునే ఛాన్స్ ఇచ్చావు నాకు, కాబట్టి థ్యాంక్స్ అ లాట్, ఐఎమ్ గ్రేట్ఫుల్. సో నార్మల్గా ఇప్పుడు మీకు నేను చెప్పిన తర్వాత లైక్ ఏమనిపించింది, లైక్ క్యారెక్టర్ గురించి కానీ పర్ఫార్మెన్స్ గురించి కానీ, అంటే లైక్ ఆన్ సెట్ ఎలా అనిపించింది? లైక్ నాకు యాక్చువల్లీ ఆన్ సెట్ చాలా బాగా అనిపించింది బ్రో. జస్ట్ యువర్ బ్రీఫింగ్ ఇట్, అంటే ఇలా చేయండి అలా చేయండి అని రిస్ట్రిక్ట్ చేయట్లేదు. యూ గేవ్ ఎనఫ్ ఫ్రీడమ్ టు ఇంప్రొవైజేషన్కి. మీరు కూర్చొని యువర్ ఎంజాయింగ్ ఇఫ్ ఐ వాజ్ సేయింగ్ సంథింగ్, ఏదన్నా ఇట్లా చేద్దాం బ్రో అంటుంటే మీరు చాలా ఇంప్రొవైజేషన్కి స్కోప్ ఇచ్చారు. దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అలాట్. దానివల్లే చాలా ఫన్ క్రియేట్ అయిందని చెప్పి అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ థింగ్, మీరు స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ చదవమన్నప్పుడు ఇట్ వాజ్ హిలేరియస్. ఆ డైలాగ్స్ కానీ మొత్తం ఆ క్యారెక్టరే మస్త్ అనిపించింది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ నాకైతే. సో నార్మల్గా ఇప్పుడు మీకు సాంగ్స్ ఎలా అనిపించాయి? లైక్ మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి సాంగ్స్కి కానీ, లైక్ టీజర్కి కానీ ఓవరాల్గా? చాలా చాలా బాగా అందరూ రిపీటెడ్ గా వింటున్నారు అసలు నాకు తెలిసిన వాళ్ళైతే. ఇప్పుడు అన్ని
ఇలా పెద్ద పెద్ద ఫైట్లు హడావిడి సినిమాలు చూసి చాలా రోజుల తర్వాత నేనే అనుకుంటున్నా ఒక మంచి ఇలా హ్యాపీగా ఒక ఫీల్ గుడ్ మూవీ వస్తే బాగుండు. నాకు తెలిసి ఇలా ఉన్న వాళ్ళందరికీ సినిమా చాలా బాగా ఎక్కేస్తుంది అని నా ఫీలింగ్. ఈవిడ ఫస్ట్ డే వెళ్ళి ఆ ఫైట్ లో ఉన్న సినిమాలకి విజిల్స్ చేస్తుంది. అది ఫైట్ అవ్వని అది ఏదవ్వని ఏదైనా నేను వెళ్తా. మహేష్ బాబు ఫ్యాన్ దానికి మాత్రం డిహెచ్ఎఫ్ఎం. నాకైతే బ్రహ్మాండం అంతా అవుట్ స్టాండింగ్ అసలు. నేను ఇట్లా షూట్స్కి వెళ్తున్నప్పుడు వినిపిస్తుండే, ఎఫ్ఎంలో కూడా చాలా బాగా ఎక్కువసేపు ఎక్కువ ప్లేస్ అవుతుండే. సో నాకు పర్సనల్గా అయితే బ్రహ్మాండం అంతా ఇస్ మై ఫేవరెట్. యాక్చువల్గా చాలా మంది బ్రహ్మాండం అంతా అని ఈ లాస్ట్ 2 months చాట్ బస్టర్స్ తెలుగులో కంపేర్ చేసి నాకు చెప్పారు, మేము ఆ సాంగ్ రోజు వింటామని. అవును, చాలా మంది చెప్పారు, నాకు కూడా అనిపించింది చాలా బాగుంది. చాలా మా ఫ్రెండ్ ఒకళ్ళు లైక్ ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట. ఏదో ఫుడ్ తెచ్చుకోవడానికి రాత్రి మెక్డానల్డ్స్కి వెళ్తే అక్కడ మెక్డానల్డ్స్లో ప్లే చేస్తున్నట్ట మన సాంగ్. సో దట్ ఈస్ మంచి అనిపించింది నాకు కూడా. ఏంటంటే లండన్లో అయితే బాగా లోపల కోయడానికి వంశీ, మీకు వంశీ, వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ దట్ యు గాట్ ఫర్ ద సాంగ్స్? సాహిత్యం ఫస్ట్, లిరిక్స్ తెలుగు సాహిత్యం. ఎక్స్పెక్టెడ్. ఓకే ఓకే, నిజంగా సాహిత్యము నిజంగా చాలా బాగుందని ఫస్ట్ దట్ కామెంట్ ఐ గాట్. లిరిక్స్ మాత్రము చాలా అద్భుతంగా ఉన్నాయని చాలా మంది చెప్పారు. దాని తర్వాత మ్యూజిక్ ఆ హై, కొంచెం ఆ హై ఉంది. సో ఎవ్రీబడి లవ్డ్ ఇట్, అందరికి బాగా నచ్చింది. రిపీట్లో ఆడియన్స్ బాగున్నారు, అంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. మన ఫ్రెండ్స్ అందరు రిపీట్లో వింటారు అంటే మన ఫ్రెండ్ అని రిపీట్లో ఎవరు వినరు, ఒకసారి వింటారు ఫ్రెండ్ కోసం అని. ఎగ్జాక్ట్లీ, బాగుంది బ్రో అని ఫార్మాలిటీ చెప్తారు. రెండోసారి టైం తీసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. 1 month తర్వాత కూడా చెప్తాను. ప్రొడక్షన్ హౌస్ అని కొత్త ప్రొడక్షన్ హౌస్ కదా నార్మల్, మీ అందరికీ అడుగుతున్నాను. కొత్త ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతా లేదో మీకు తెలియదు అసలు నార్మల్గా. సో వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారా లేదా అని మీకు ఎలా అనిపించింది? లైక్ టీమ్ని చూస్తే అనిపించిందా, లేకపోతే లైక్ ప్రొడ్యూసర్స్ని చూస్తే అనిపించిందా? లైక్ హౌ దే సపోర్టెడ్ యూ? అంటే షూట్ అయిపోయిన 2 days కి అడగకుండానే పేమెంట్ వచ్చేసింది. సో ఇంకా జస్ట్ సెకండ్ డేకే పేమెంట్ పడిపోయింది. సో ఇంకా సినిమా కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. వెంటనే ఇప్పుడు ఒక పారామీటర్స్ ఉంటాయి కదా, ఆ పారామీటర్ లో బెస్ట్ పారామీటర్ మనం ఫోన్ చేయకుండా అడగకుండానే దే ఆర్ క్లియరింగ్ ద డ్యూస్. అంత నీట్ గా ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్, వెరీ ప్రొఫెషనల్ అసలు. వెరీ ప్రొఫెషనల్. అడుగుదాం అనుకునే లోపే పనులన్నీ అయిపోతుండే. సో రియల్లీ ప్రొఫెషనల్ అండ్ కన్సిడరేట్ ఆఫ్ అదర్ పీపుల్. చాలా రిచ్ ఉన్నాయి విజువల్స్. దానికైతే ప్రొడ్యూసర్ గారికి పెద్దగా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే లైక్ మేము ఏది అడిగినా సరే కాదు అయితే అనలేదు, ఎప్పుడు కాదు అనలేదు. వాళ్ళ సపోర్ట్ చాలా బాగుండింది. దాంతోపాటు ఇంకా నాకు సపోర్ట్ ఇక్కడ దిగ్గజాలు ఉన్నారు ఇద్దరు, అవినాష్ అన్వేష్. వాళ్ళిద్దరు ముగ్గురు. సో వాళ్ళిద్దరు సపోర్ట్ చాలా బాగుండింది. వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. దానికి తోడు ఏంటంటే ఇది మొత్తం మంచి జరగడానికి కూడా కారణం, నా దగ్గరికి బడ్డీని అయితే రానివ్వలేదు. వీళ్ళు ఇద్దరు తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ సీన్ కానీ ఏదన్నా సరే లొకేషన్ కానీ ప్రతిదానికి నేను ఇల్లు కానీ రెడీ అయిపోయి ఉండేది. అది ఏడీస్ వల్ల, అది మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అసలు వాళ్ళు ఏదో లైక్ వాళ్ళ సినిమా అని అయితే వాళ్ళు ఎత్తుకున్నారు. అదైతే కూర్చో అవసరం కూర్చో ఇప్పుడు లాస్ట్ ఒక అరగంట తర్వాత ఇంకా మనకు ఓపిక పోయిన తర్వాత అన్న రెడీ అనేవాడు. రెడీ అంటే కాదు, ఈసారి రెడీ అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ నేను ఈ సినిమాలో లైక్ ఎమోషనల్ కంటెంట్ మామూలుగా మీకు తెలిసే ఉంటుంది ఇందులో ఎమోషనల్ కంటెంట్. సో దీనికి కూడా బాగా సపోర్ట్ చేశారు టీం కూడా. లైక్ మొత్తం అందరు కలిసి డిస్కస్ చేయడము, రాయడం అదంతా జరిగింది. సో అందుకే నాకు తెలిసి ఇంత ఎమోషన్గా బాగా వచ్చింది అనేది నేను నమ్మగలుగుతా. అండ్ మీకు తెలుసు మీ ప్రేమ్, మీతో పాటు చేసిన పర్సన్, మనతో ప్యూర్ సోల్ చేసాము. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇదే మూవీ విజువల్ పరంగా కూడా అదరగొట్టాడు మనోడు. అదైతే ప్రేమ్ మనకంట కాంబో చాలా బాగుంటుంది. ఒకళ్ళు మంచిగా లైటింగ్ చూసుకుంటారు, వీడు కెమెరా చూసుకుంటాడు, ఇద్దరిది వర్క్ చాలా బాగుంటుంది. మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందండి మ్యూజిక్ కి? వాట్ వాజ్ వై యూ హ్యాపీ విత్ ద సాంగ్స్? మ్యూజిక్ అని కాకుండా బ్రో, నేను ఇప్పుడు మనకు మనం మ్యాక్సిమం రిలీజ్ చేసాం కదా. అవును, ఒక పార్ట్ వరకు అయితే కొన్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పటివరకు రిలీజ్ అయిన వాటిల్లో నాకు తెలిసి అయితే ఒక్క నెగిటివ్ రాలేదు.
మనం కొత్త వాళ్ళం మేబీ అంత రీచ్ అనేది రాకపోయి ఉండొచ్చేమో కానీ మనకి, బట్ నెగిటివ్ అనేది ఒక్క కమెంట్ నేను చూడలేదు ఇప్పటివరకైతే, నేను ఒక్క నెగిటివ్ చూడలేదు. అందరూ పాజిటివ్గానే మాట్లాడారు. దట్ ఈస్ గుడ్ థింగ్ అనేది నేను నమ్ముతాను. అంటే చూసిన 100 మందిలో కూడా ఆ 100 మంది మొత్తం బాగుంది, ఫీల్ గుడ్ ఉంది, బాగుందిరా ఫీల్ గుడ్ ఉందిరా అనేది మాత్రం చెప్తున్నారు. దట్ ఈస్ గుడ్ థింగ్ మనకి. ఇప్పుడు నువ్వు స్టోరీ రాసే ముందు నువ్వు అనుకుని ఉంటావు ఈ క్యారెక్టర్స్ ఇలా అవుతాయి, ఇలా వర్కౌట్ అవుతాయి, ఇందులో ఇది హైలైట్ అవుతుంది అని. ఇప్పుడు ఫిల్మ్ ప్రొడక్ట్ అయిపోయింది, నువ్వు ఆ ప్రొడక్ట్ చూసేసావు. చూసేసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు అనుకున్న ట్రాన్స్లేట్ అయిందా? నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ హైలైట్ అయినాయా? వాట్ ఈస్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్? ఎస్, నార్మల్గా సెకండ్ హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఒక రకంగా చూసుకుంటే సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక డ్రైవ్ చేసి, ఫస్ట్ హాఫ్ ఫుల్ కామికల్గా వెళ్ళిపోయింది, ఏదైతే రావాలనుకున్నామో అదంతా వచ్చేసింది. సెకండ్ హాఫ్ కూడా ఏంటంటే కామికల్గా ఉంటుంది కానీ మనం ఒక ఫీల్ గుడ్కి తీసుకొని వెళ్తూ ఉంటాం, లైక్ ఒక బ్రీజీ ఫీల్ వస్తుంది మొత్తం ఎమోషనల్గా. అదేంటంటే మనం పేపర్ మీద రాసినప్పుడు మనకు అది వేరేలా ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ తర్వాత ఇంకోలా ఉంటుంది కదా. బట్ ఎగ్జిక్యూషన్లో ఇంకా చాలా బాగా వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఇంకా దానికి అసలు ఇంకా తిరుగులేదు అనేది అయితే ఉంది. సో అందరిలో ఎవరి క్యారెక్టర్ బాగా వచ్చింది? ఎవరి క్యారెక్టర్ చూసి మీరు రాసిన దానికంటే బాగా వచ్చింది అనుకున్నారు, లేదా అట్లీస్ట్ రాసినంత వరకు బాగా వచ్చింది అని అనుకున్నారు? ఏదో నేను అనుకున్నంత కాబట్టి ఏదో చేశారులే అని ఒక ఫీలింగ్ అయితే ఉంది నీకు. యూ హావ్ టు ర్యాంక్ us. ఎవరైనా బాగా చేయలేదు అనిపించిందా? ఫస్ట్ ర్యాంక్ మాత్రం నేను బాగా చేయలేదని అంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయితే ఉన్నాడు. అంత లెక్కేసుకోలేము. అంత లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళలో తగ్గొట్టేయండి. ఇక్కడ బాగా చేయలేదంటే అందరూ బాగా చేశారు bro. చాలా బాగా వచ్చింది. నీకు చెప్పలే బాగా ఎవరు చేశారో చెప్పు. లేదు, అందరూ చాలా బాగా చేశారు. అందరు అంటే అనుకున్న దానికైతే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. బట్ నన్ను సర్ప్రైజ్ చేసింది అయితే మాత్రం తనస్వి అని ఒక చిన్న పాప ఉంటుంది, తను నన్ను సర్ప్రైజ్ చేసింది సర్ప్రైజ్ ఎలిమెంట్ సినిమాలో. సినిమాలో. అంటే మీరు అన్నారు కదా లైక్ జెన్యున్గా చెప్పేది ఏంటంటే తను నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇందాక బ్రహ్మాజీ గారి ఇంటర్వ్యూలో అండ్ మనకి ఎక్కడో ఒక చోట ఒక డౌట్ అయితే ఉంటుంది, లైక్ ఏంటంటే మనకి ఇప్పుడు కొత్త హీరో కాబట్టి ఎలా చూస్తారో అనేది అయితే ఒక డౌట్ ఉంటుంది కదా, లైక్ నేను చేసేటప్పుడు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది. సో దానికైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఏంటంటే మనోడిని ఈజీగా రిసీవ్ చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను. అంటే తన పర్ఫార్మెన్స్ బట్టి ఇప్పుడు బయట వేరు, మనోడు అందులో ఒదిగిపోయిన విధానం వేరు, అలాంటిది. సో ఆ తెలుగు ఆడియన్స్ గుండెల్లో గుచ్చుకుంటాడని అనుకుంటున్నారు. అంతే. ఓకే ఓకే. సో కొంచెం ఒక ఫన్ రౌండ్ టైప్ చేద్దాము. ఈచ్ వన్ ఆఫ్ యూ, అంటే అందరం కాలేజ్లో చదువుకొని వచ్చి సినిమాల్లోకి వచ్చాం కాబట్టి మీకు మీ కాలేజ్ డేస్ని గుర్తు చేసుకుంటే గుర్తొచ్చే ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఆర్ ద క్వర్కియెస్ట్ మెమరీ ఏది? లెట్స్ స్టార్ట్ విత్ వంశీ. కాలేజ్ హై స్కూల్లో మాకు ఒకరు, అంటే ఇది చెప్తే మళ్ళీ నెగిటివ్ అయితే తెలియదు కానీ, కాల్ నెగిటివ్ వాళ్ళు కట్ చేసేస్తారు. సో హై స్కూల్లో మాకు ఒక టీచర్ ఉండేవారు. ఆయన కొంచెము ఐ థింక్ హీరింగ్ కొంచెం ప్రాబ్లం ఉండేదో, లేకపోతే హీరింగ్ ప్రాబ్లం కొంచెం ఉండేది. సో దానికి మేము కావాలని పిల్లి సౌండ్లు అవి చేస్తున్నాము. అయ్యో జస్ట్ చిన్న యానిమల్ సౌండ్స్ అట్లాంటివి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, నేను కాదు మన చైతన్య గారు లాంటి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను జస్ట్ పక్కన కూర్చొని చూస్తా ఉంటాం, వీళ్ళందరూ చేస్తా ఉంటారు. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసాడు, మేము ఇలాంటివి చేసేవాళ్ళం అన్నాడు. ఆ తర్వాత అమ్మో ఇదేదో తేడా అంటే మా ఫ్రెండ్స్ అందరూ చేసేవాళ్ళు, నేను జస్ట్ చూసేవాడిని అన్నాడు. నెక్స్ట్ ఆకాష్ గారు మీరు? మేము మనాలి టూర్ కోసం అని చెప్పేసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా, మొత్తం క్లాస్ అంతా. సో గర్ల్స్ బాయ్స్ అందరం ప్లాన్ చేసుకున్న తర్వాత బట్ అప్పుడు మనకి సంథింగ్ ఒక ఇన్సిడెంట్ అయింది, స్టూడెంట్స్ చనిపోయారు, సంథింగ్ JB80 స్టూడెంట్స్ సంథింగ్ చనిపోయిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ అయిపోయింది. ఆ టైంలో మా దాంట్లో ఉన్న బ్యాచ్ ఒక వాళ్ళు వెళ్ళిపోయారు, కాకపోతే వాళ్ళు అబద్ధం చెప్పి వెళ్ళారు అందరు ఇంట్లో. సో అది లెక్చరర్స్ వాళ్ళందరికీ తెలిసిపోయి, ఫ్యాకల్టీకి తెలిసిపోయి రచ్చరచ్చ అయిపోయి ఇంకెవరు వెళ్ళకూడదు అన్నట్టు చెప్పారు. బట్ మేమైతే డిసైడ్ అయిపోయాం కదా అని చెప్పేసి మేము 30 మంది ఏం చేసామంటే అమ్మాయికి ముందే చెప్పేసాం, మీరు ఇంట్లో చెప్పేసారండి, చెప్పేసి అయితే కంపల్సరీ రావాలి, ఎందుకంటే ఫ్యాకల్టీకి తెలిసినా సరే రేపు నో ప్రాబ్లం అన్నట్టుగా ఉండాలి అంటే వాళ్ళు చెప్పారు. ఒక 4 మెంబర్స్ వస్తా అన్నారు. ఆ 4 మెంబర్స్ ఎవరంటే అసలు మిగతా వాళ్ళు వస్తేనే వచ్చేవాళ్ళు 4 మెంబర్స్, వీళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు, మిగతా వాళ్ళు రాలేదు. సో ఇంకా ఈ 4 మెంబర్స్ని ఇప్పుడు వీళ్ళని తీసుకొని వెళ్తే వాళ్ళని అనవసరంగా మనము కేర్ టేక్ చేయాలని చెప్పి మీరు 4 క్యాన్సిల్ అయిపోండి అని చెప్పి మేము 30 మంది వెళ్ళిపోయాం బాయ్స్ మొత్తం. 15 days తర్వాత వచ్చిన తర్వాత అది అర్థమైపోయింది వాళ్ళకి మేము వెళ్ళొచ్చా అని చెప్పి. లిటరల్లీ
1 month వరకు మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఆ 1 month తర్వాత కూడా ఏంటంటే పేరెంట్స్ని తీసుకొస్తేనే అలో చేస్తాం అనేది పెద్ద టాస్క్. అసలు మేము తీసుకొని రాలేదు పేరెంట్స్ని. ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ వరకు లాక్కుంటూ వెళ్ళి లైబ్రరీ కిందే కూర్చొని ఉండేవాళ్ళము. ఒకనొక టైంలో ఇంకా పేరెంట్స్ని కంపల్సరీ పిలవాల్సి వచ్చేసింది, ఇంకా ఎగ్జామ్స్ కాబట్టి రాయిపోయారని చెప్పి. అప్పుడు ఏం చేసామంటే ఒక పేరెంట్ వస్తే 2 పేరెంట్స్ లాగా వెళ్ళి నిలబడేవాళ్ళం. అలా ఎలా అంటే వేరే సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి హెచ్ఓడి నార్మల్, ఒకసారి లైక్ క్లాస్ సో వాళ్ళతో మాట్లాడిచ్చేసి మేనేజ్ చేసేసి బయట వచ్చేసాం. ర్యాండమ్ గా ఉన్న అంకుల్ తీసుకొచ్చి మా డాడీ అని చెప్పారా? లేదు, ఇప్పుడు మన దాంట్లో కో డైరెక్టర్ ఉంటాడు కదా చరణ్ అని, అవును. వాళ్ళ మదర్ వచ్చింది. వాళ్ళ మదర్ వచ్చి వీళ్ళిద్దరు పిల్లలు నా కొడుకులే అని చెప్పేసి మాట్లాడేసి క్లాస్లోకి అలా చేపించేసింది. సో ఈ టైప్ ఆఫ్ జరిగాయి కొన్ని. ఓకే సరే, ఇప్పుడు ఇంత స్టోరీలో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఈ యువత ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు యువతకు మీరు చేసిన ఈ యాక్టివిటీలో నుంచి? అంటే మనం ఎన్ని చెప్పినా నేర్చుకోరు బ్రో. అది రియాలిటీ. ఓకే ఏం చెప్పినా నేర్చుకోరు అనేది రియాలిటీ. మొదటి మీరు అంటే ఎప్పుడు చూసినా కాలేజ్లో ఫెస్ట్ అవుతాయి కదా, ఫస్ట్ డాన్స్ మాదే ఉంటుంది. కొన్నిసార్లు మ్యూజిక్ ఆగిపోయేది, మా కోసం మళ్ళీ 2-3 times పెడుతుండే. ఐ థింక్ ఆ కాన్ఫిడెన్సే మన కాలేజ్ అట్లా ఆగిపోతుండే, చాలా ఎంబారసింగ్ ఉంటుండే. కానీ అయినా మళ్ళీ పెట్టండి అట్లా అంటుండే. ఆ కాన్ఫిడెన్స్ దానివల్లే ఐ థింక్ ఐ గాట్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. సో దట్ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ హియర్. సో అందుకనే ఇప్పుడు కూడా నువ్వు మ్యూజిక్ మీరు సరిగ్గా ప్లే చేయొద్దు, ఇర్రెగ్యులర్ గా ప్లే చేస్తేనే నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా కాదు, మొన్న మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆడియో రిలీజ్ లో అలాగే చేశారు కదా, సాంగ్ ప్లే అవుతుంది మధ్యలో ఆపేస్తున్నారు వాళ్ళు, పాపం మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఆగిపోయినా మేము చేస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉంటది కదా, ఆ భయము కిందికి దిగిపోవడం అవి లేవు. మళ్ళీ పెడతారు, మళ్ళీ చేస్తాం. సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి కావాలని పాడైపోయిన టేప్ రికార్డర్ పెట్టుకున్నారు. ఓ నైస్. మాకు తెలియక మేము టేప్ రికార్డర్ ప్రాబ్లం అనుకుంటున్నాం. మొన్న ఆడియో ఫంక్షన్ వెళ్ళినప్పుడు అదంతా పక్కా ప్లానింగ్ అని తెలియలేదు మనకి. ఆపరేటర్ ప్రాబ్లం. సాంగ్ అయిపోతుంది మళ్ళీ ప్లే చేస్తున్నారు, ఆగుతుంది, పాపం డాన్స్ చేసే వాళ్ళు ఏమో మళ్ళీ చేస్తున్నారు. ఏంటా అనుకుంటున్నారు. They finish right? యా అది గ్రేట్ లెసన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు ఒక వజ్రం ఉంది ఆ కథలో. అప్పుడు లాస్ట్ ది ఆపరు. మోక్ష, మీరు ఎనీ ద ఫాండెస్ట్ మెమరీ దట్ యు రీకాల్ వెన్ యు థింక్ ఆఫ్ యువర్ కాలేజ్ డేస్? Actually school days. So there was actually our convent school, so mostly the principal, vice principal, all were South Indians, Tamilians, Malayalis, also yeah, Telugites also there. So one new brother, after brother they will become father, so a new brother came. So he Moksha teach me some Bengali words, how to greet a Bengali. Sorry, don't get me okay, so what I thought, there was a slang. Okay, I can't say the slang. Brother, whenever you go, you tell everyone নমস্কার, সবাই কেমন আছো, ఎలా ఉన్నారు, అందరికీ ఎలా ఉన్నారు, সবাই কেমন আছেন, হ্যালো আমি dash dash. I can't say that dash dash for the Bengali viewers, they will be like తెలుగులో చెప్పండి. so ట్రాన్స్లేట్ చేసేయండి. B ... okay, and then হ্যালো সবাই কেমন আছো, হ্যালো আমি হলাম গিয়ে dash dash, and the entire class, that the Chatur Ramalingam, no, that same thing. কেমন আছো, সবাই কেমন আছো, আমি dash dash, চমৎকার. And everyone started, and who did my birth name, that time I was having a different name. So girl, why didn't you like didn't you like it, guys, why are you laughing? And then I was also suspended. Then when the father came to know, I was suspended for 2-3 days. So you suspended from school. Yeah, for 2-3 days. నైస్. దివ్యగారు మీరు? చాలా ఉన్నాయి. ఒకటి అలా కాదు కానీ మగ్గొట్టి మహేష్ బాబు సినిమాకి వెళ్ళింది ఒకటి అంటే యాక్చువల్లీ బంక్ కొట్టినప్పుడు ఎవరు సరిగా పట్టుకునే వాళ్ళు కాదు మా కాలేజ్లో. ఒకరోజు మాకు బంక్ కొట్టాలని ఐడియానే లేదు. ఏదో క్యాంటీన్ నుంచి అలా 10 minutes బయటకు రాగానే మా సార్ వీలే బంక్ కొట్టే బ్యాచ్ అని గ్రౌండ్ మొత్తం మా వెనకాల పరిగెడుతుంటే ఇలా బ్యాగ్లోంచి బుక్స్ వెనక్కి ఇసురుకుంటూ ఆయనకు దొరకకుండా వెళ్ళి క్యాంటీన్లో ఒక వాష్రూమ్ ఉన్నట్టు ఇలానే ఉంటుంది ఒక అందులోనే 1 hour కూర్చున్నాం. బయటకు వచ్చిన తర్వాత చూస్తే అప్పటికి మా ఫాదర్కి వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళిపోయినాయి.
వీళ్ళందరూ బంక్ కొట్టి గేట్ దుంకుతుంటే మేము కిందకి లాగేమన్నట్టు మా డాడీకి కాల్ చేస్తే అది గేట్ వరకు వెళ్ళేందుకు నువ్వేం చేస్తున్నావు అసలు ఉన్న పని ఏంటి అని అడిగారట మా డాడీ. అక్కడితో మా డాడీతో కొంచెం వీళ్ళు కూల్గా డీల్ చేసి, మా డాడీ భయం ఏంటి వాళ్ళు ఎక్కడ నన్ను కొడుతున్నారు లేకపోతే పనిష్మెంట్ ఇచ్చేస్తారని. కానీ నేను చేసింది మా డాడీ ఇంజనీరింగ్లో స్కూల్లో దొంగతనాలు అలాంటివి ఉండేవి. చిన్న చిన్న దొంగ చిన్న చిన్న అలాంటివి చెప్పాలండి మరి ఏంటి ఏదో ఇలా పీటీ డ్రెస్ తెలుసు కదా ఎలా ఉంటుందో స్కూల్ యూనిఫామ్లో కొంచెం ఇలా. సో నేను వెళ్ళి 15 minutes బ్రేక్ ఉంటుంది 3:15కి. ఒక 10 minutes బేరమాడని జాంకెల్ కొడితే ఇది 15p, అప్పుడు 15p, 1 రూపీ 2 rupees గంట సేపు బేరమాడి లాస్ట్లో బెల్లు కొట్టగానే సైలెంట్గా జేబులో 2 వేసా. ఒకటిటో వేయాల్సి తప్పు వేసా, 2 పైన వేసా. అలా వెళ్తుంటే ఇటు వచ్చి ఫస్ట్ జాంకెల్ పెట్టు డబ్బులు లేవు కానీ సోది అని అన్నాడు. కరెక్ట్ మా క్లాస్ బాయ్స్ చూసారు ఇది. నెక్స్ట్ నుంచి అలా ఒక 4 రోజులు నన్ను సార్ ఎవరు ఎలా లేపినా ఈమె జాంకెల్ దొంగ సార్ అనేవాళ్ళు. లైఫ్లో మర్చిపోను. కాలేజ్లో మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే మేమందరం కాలేజ్లో గ్రూప్ ట్రిప్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఇయర్ మా 45 మంది క్లాస్లో ఉంటే 45 మందిని ఒక బస్సులో వేసుకుని ట్రిప్కి తీసుకెళ్లారు. ట్రిప్కి తీసుకెళ్ళాక జనరల్గా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా 40 మంది ఉంటే 40 మంది పేర్లు ఉంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అంటే బస్సు ఎప్పుడు దిగినా మళ్ళీ బస్సు ఎక్కగానే అటెండెన్స్ వేసుకుంటారు ఎవరు క్లాస్ లీడర్. సో అలా ట్రిప్ అంతా అయిపోయింది, తిరిగి స్టార్ట్ అయ్యాము. మంచి దాబా దగ్గర ఆగి ఫుల్గా తినేసి అందరూ బస్సు ఎక్కేసి మా క్లాస్ లీడర్ తీసుకుని అందరూ వచ్చారా ఓకే రైట్ అని వచ్చేస్తున్నాం. తర్వాత కొంతసేపటికి బస్సు వెనక నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, ఆపండి అని. ఇంతకెవరు మాతో పాటు వచ్చిన క్లాస్ టీచర్. ఆయన దాబా దగ్గర తినేసి ఆయన పాపం టాయిలెట్కి వెళ్దామని గడ్డివా వెనక్కి వెళ్ళాడు. మేము చూసుకోకుండా అందరం బస్సు ఎక్కేసి లిస్ట్ తీసుకుని 45 మంది వచ్చారు. ఇంతకీ లిస్ట్లో టీచర్ పేర్లు ఉండవు కదా. లిస్ట్ అంతా చెక్ చేసుకుని అందరూ వచ్చేసారని చెప్పి అందరం ఎక్కేసి వచ్చేస్తున్నాం. ఆ దాబావాడు మేము 15,000 బిల్ చేసామని ఆడు బండి ఇచ్చి మా సార్ని ఇచ్చి పంపించాడు. ఆ వెనకాల నుంచి బస్సు ఆపండిరా అంటున్నాడు ఆయన. చాలాసేపటికి ఎవడరా వెనక నుంచి వస్తున్నారని చూస్తే ఆయన వెనక బస్సులో ఫాలో అవుతున్నాడు అనమాట స్కూటర్ మీద. అప్పుడు బస్సు ఆపి ఆయన కూడా ఎక్కించుకుని అలా కాలేజ్కి వచ్చా. చిన్న ఫాండ్ మెమరీ అలా ఫస్ట్ వండర్ఫుల్ స్వీటెస్ట్. అయితే ఒక లాస్ట్ క్వశ్చన్, లైక్ మీ అందరూ లైక్ కాలేజ్లో 1 side లవర్సా లేకపోతే లైక్ 2 side లవర్సా ఏంటి? కమిటెడా? ఆల్ సైడ్స్ అందరూ ప్రేమ పావురాలు, ప్రేమ పిచ్చుకలు, గద్దలు, రాబందులు. సో మోక్ష, యూ? No side love. No side. It's like we never told Psychology I love you to each other. It's like okay, maybe something is there or maybe something is there. So it's like best friends. సో సైకాలజీ స్టూడెంట్ కాబట్టి ఎదుటోడు ఏమనుకుంటున్నాడో అనేది ముందే తెలిసిపోయి వీడితో లైఫ్ సరిగ్గా ఉండదని ఫిక్స్ అయిపోయి రిజెక్టెడ్ ఫ్రెండ్ జోన్లో పెట్టాలని చెప్పి పెట్టేసింది. అయి ఉండొచ్చు. అంతేనండి. మీ ఫస్ట్లో ప్రపోజల్స్ చాలా వచ్చుంటాయి. స్కూల్లో మా ప్రిన్సిపల్ కొడుకు పెద్దగా ఇప్పుడు చూడు పేరు కూడా తెలిసిపోద్ది. మా ప్రిన్సిపల్ కూడా కంటే వీళ్ళ ఫ్రెండ్స్ లైక్ వేసుకుంటారు. స్కూల్లో మా సీనియర్ 2 years సీనియర్ చూడ్డానికి సేమ్ మహేష్ బాబులో ఉండేవాడు. అక్కడ నుంచే నాకు మేబీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయిందేమో మహేష్ బాబు మీద. చాలా బాగుండేవాడు. ఒకరోజు వాళ్ళ క్లాస్ అందరూ కింద పీటీ క్లాస్కి వెళ్తే మేము వాళ్ళ క్లాస్ రూమ్లో ఏంటి అసలు వీడు ఎక్కడ కూర్చుంటాడు టెక్స్ట్ బుక్స్ చూసి తెలుసు కదా, ఈసారి నుంచి వెళ్ళినప్పుడు అలా చూసుకుంటే వెళ్ళచ్చు అని వెళ్ళేసరికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో ఉన్నాడు క్లాస్ రూమ్లో. ఇద్దరే కొంచెం క్లోజ్గా ఉండేసరికి గుండె పగిలిపోయింది. Yours love story? We are missing your living that. I am happily married now, so let's not. అంటే మనకి ఎవరు ప్రపోజ్ చేస్తారు బ్రో? అబ్బాయిలకి ఎవరు చేయరు కదా, ఎవరో ఒకరికి చేయాలి బ్రో. 1 side లేకపోతే లైక్ 2 side? సార్ 1 side స్టోరీస్ అడగండి. స్టోరీస్ చెప్పు. చాలా ఉన్నాయి. స్టోరీస్ నేను లేదు చెప్పండి. ఇప్పుడు మనం ఇష్టం అని చెప్తాం బ్రో. సో రిజెక్టెడ్ 1 side లో ఉంది. ఆ 1 side లో నేను ఏం చేశానంటే ఒకరోజు స్కూల్లో ఇట్లా ఎప్పుడు చెప్పాలని అనుకుంటున్నా, ఎట్లా చెప్పాలో అర్థం కాలే. సో బాగా ఆలోచించి ఒక లెటర్ మీద ఇప్పుడు ఐ లవ్ యూని ఇట్లా నెంబర్స్లో కన్వర్ట్ చేసి 9, 14 అట్లా రాసి ఒక చిట్టి మీద మడత పెట్టి నా పక్కన ఉన్నాడు తీసుకెళ్ళి అమ్మాయికి ఇవ్వని చెప్పాను. ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి తీసుకుని పొద్దున్నే సాయంత్రం వరకు ఆలోచించింది. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు, అదేదో ఫోన్ నెంబర్లో ఉంది 914332 అలా ఏదో నెంబర్ ఉందన్నమాట. బాగా ఆలోచిస్తుంది. సాయంత్రం వరకు
దాని తర్వాత ఏం చేయాలని అడిగితే దాన్ని ఆల్ఫాబెట్స్లో కన్వర్ట్ చేయి అంటే నేనే ఫీలింగ్లో ఉన్నానంటే మనం చెప్పడం అసలు తిరిగి రిజెక్ట్ అసలు అలాంటివి ఉండవు అప్పటి వరకు మనకు తెలియదు కదా అలాంటివి ఉండవు కదా అనే కాన్సెప్ట్లో ఉన్నాను నేను కన్వర్ట్ చేసి చూడండి నెంబర్స్లో ఆల్ఫాబెట్స్లో కన్నా సో ఆల్ఫాబెట్స్లోకి ఇట్లా కన్వర్ట్ చేసి ILOVE అప్పుడే అర్థమైంది మనకి రానున్న జర్నీ చాలా కష్టంగా ఉంటుంది మనం ఇలాంటివి ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో నాకు అప్పుడు అర్థమైంది ఆ తర్వాత నుంచి రియలైజేషన్ వచ్చింది సో అదండి సంగతి చూసారు కదా మా టీం అందరి కాన్వర్జేషన్ సో అందరం కూర్చొని జస్ట్ అలా క్యాజువల్గా మా కాలేజ్ డేస్ గురించి అన్నిటి గురించి రీకలెక్ట్ చేసుకున్నాం సో అలానే మా సినిమా అలనాటి రామచంద్రుడు August 2 థియేటర్స్లోకి వస్తుంది మీరు చూస్తే మీ కాలేజ్ డేస్ మీకు మీ ఫ్రెండ్స్తో గడిపిన మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి సో ప్లీజ్ డూ వాచ్ ఆ మూవీ అలనాటి రామచంద్రుడు ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ